నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం శ్వాస మహావిజ్ఞానం చదువుకుంటున్నాము. ముందుగా అందరూ కూడా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి. ముందు పత్రిజీ గురుగారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. రోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఇందులోని శ్వాస మహావిజ్ఞాన టూలు అని క్రియాయోగ సాధన గురించి చెప్పాను అన్నమాట. క్రియాయోగ సాధన అంటే ఏంటి అనేసి మొట్టమొదట ఏం చేస్తాడంటే సాధకుడు మామూలుగా కూర్చుంటాడు. సుఖాసనం అంటే ఎవరికి ఎంత సుఖంగా ఉంటే అంత, ఎలా కూర్చుంటే ఫ్రీగా ఉంటుందో అలా కూర్చోవాలన్నమాట. కూర్చొని మనకి వెనకాల చక్రాలు ఉంటాయి కదా, మనకి ఫిజికల్ బాడీలో ఎలాగైతే గ్లాండ్స్ ఉంటాయో, గొనాల్స్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, అలాగే థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, సో ఇవన్నీ ఎలా ఉంటాయో వ్యతిరేక బాడీలో మనకి చక్రాలు ఉంటాయన్నమాట. మనకి అడుగున ఉన్నది, మనకి సీటు దగ్గర ఉన్నది మూలాధార చక్రం అంటారన్నమాట. అక్కడ దాని మీద ఎరుపు వర్ణంలో 4 దళములు గల కమలం ఊహించుకోవాలన్నమాట. మనం ఏదైనా ఊహ అయితేనే వాస్తవం అవుతుంది. ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఏం తెలియదు, జస్ట్ మనం ఊహించుకోవడం చేయాలన్నమాట. ఊహించుకోవడం చేస్తుంటే తర్వాత ఊహే వాస్తవం అవుతుంది. అలాగే మన భావనే బ్రహ్మాస్త్రం అవుతుంది. ఇప్పుడు మన శ్వాసని రామబాణంలా మనం ఉపయోగించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మూలాధార చక్రం ఉన్న ఎరుపు వర్ణంలోని 4 దళాల కమలాన్ని, అందులో మినిమిట్లు గలుపుతూ వెలుగుతున్న ఓ అద్భుత కాంతి పుంజంను ఊహించుకోవాలి ముందు. అంటే మూలాధార చక్రంలో ఎరుపు రంగు ఉంది, అక్కడ ఫ్లవర్లా ఉంది, బాగా విచ్చుకుంటుంది, మంచి కలర్తో ఉంది, రెడ్ కలర్తో మంచి షైన్ వస్తుంది అనుకుని మనం ఊహించుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ప్రేమమూర్తి, పరమ ప్రేమమూర్తులు, కరుణామయులు అనే గురువులు ఏం చేస్తారంటే మన గురువు నామాన్ని, ఏదో ఒక గురువుని, అంటే గురువే శ్వాసే గురువు అనుకోవచ్చు, దేవుడే గురువు అని మొత్తం ఏదైనా మనకు తెలిసిన నామాన్ని అక్కడ జపించుకోవడం, లేకపోతే ఆ గురువునే శ్వాస గురువునే 4 సార్లు, అంటే శ్వాసని మనం శ్వాసే గురువు అనుకుంటున్నాం కాబట్టి శ్వాసని అలా 4 సార్లు మూలాధార చక్రం నుంచి పైనుంచి మూలాధార చక్రానికి 4 సార్లు అనుకొని మననం చేసుకోవాలన్నమాట. అక్కడ బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరం మనకు తెలియకపోతే గురునామాన్ని ఏదైనా మనం స్మరించుకోవచ్చు అనమాట. ఓం 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 అనుకున్న ఏదో మంత్రాన్ని మనం గురునామాన్ని మామూలుగా ఏమీ లేని నమస్వాయ 4 సార్లు అక్కడ అనుకోవడం, లేకపోతే నమో నారాయణాయ అనుకోవడం. సో అలాంటివి చేస్తూ మొత్తానికి గురునామాన్నో దైవనామాన్నో అలాగా కళ్ళు మూసుకొని హాయిగా ప్రశాంతంగా నిదానంగా, అంటే నెమ్మదిగా శ్వాసని మనం ఊహించుకోవాలన్నమాట. అంటే మన గురువు మన దగ్గరే ఉన్నాడు, మన శ్వాసలోనే మన గురువు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రంలో 4 సార్లు అన్నారు కదా, 4 సార్లు మన శ్వాస తీసుకుని ఓం మనసులోని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనుకుంటూ ఉండాలంటే మన ఏదైనా సరే మన సాధనతోనే ఏదైనా కూడా సాధ్యం అవుతుంది. అలాగే మన భావన కూడా మార్చుకోవాలి. అక్కడ చక్కగా గురువు ఉన్నారు, ఆ గురువులే అంటే దేవుడే పరమేశ్వరుడే ఉన్నాడు అన్న మూలాధార చక్రంలో ఉన్నాడు అని మనసులోనే మనం ఉచ్చారణ చేసుకోవాలన్నమాట. అలాగే మనం మూలాధార చక్రంలో మనం ఎప్పుడైతే అలా ఉచ్చారణ చేసుకున్నామో మనలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా, నా ఆలోచనలను మార్చు అంటే దేవుణ్ణి అడగడం, గురువుని అడగడం, లేకపోతే మన సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా అక్కడ గురువుకి సంబంధం. మనకి ఏ సమస్యలు ఉన్నా సరే అక్కడ మనం అడగాలన్నమాట. ఏ చక్రం దగ్గర ఏ దేవుడు ఉంటే, ఏ గురువు ఉంటే ఆ దేవుణ్ణి అడగాలన్నమాట. మూలాధార చక్రానికి మనకి గణపతి అధిపతి అని చెప్తారనమాట. మూలాధార చక్రం అలాగే అడగాలన్నమాట, ఆ గురువునికి అడగాలి. అప్పుడు మన వాసనలు మనకున్న, అంటే మనలో ఉన్న నెగిటివిటీస్ ఏమన్నా ఉన్నా అవిని, మన రిలేషన్షిప్స్ ఏమైనా, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రంలో ఉన్నప్పుడు మనకి సంబంధ బాంధవ్యాలు సరిగా లేవనుకోండి, మన ఇంట్లో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనకి సరైన ఆర్థిక అవసరాలు కూడా తీరట్లేదు, సరైన జీవనోపాధి లేదు. సో అలాంటి మనకి కుటుంబ కష్టాలు ఏమన్నా ఉంటే మటుకు అవన్నీ కూడా అక్కడ మూలాధార చక్రంలో ఉన్న గణపతికి మనం సమర్పించుకోవాలన్నమాట. అలాగా అవి ఎన్ని జన్మలు బట్టి ఉన్నాయో అవన్నీ కూడా మనకి
ఎన్నో ఉంటాయి మూలాధార చక్రం. మూలాధార చక్రం అంటే మూలం కదా, మనలో ఎన్నో మన మూలాలు ఎన్నో ఉంటాయి. అంటే మనం జన్మ పరంపరలో కర్మ పరంపరలో ఎన్నో దాటుతూ ఉంటాం. ఎన్నో జన్మలలో మనకి అందరూ తల్లులు తండ్రులు ఉంటారు. వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు, వాళ్ళతో ఉన్న మన రిలేషన్షిప్స్, వాళ్ళతో ఉన్న మన బంధాలు ఏంటి, లేకపోతే వాళ్ళతో పడిన కష్టాలేంటి, సుఖాలేంటి, ఆ కర్మల బంధాలన్నీ కూడా మూలాధార చక్రంలో ఉంటాయన్నమాట. అలాగే మనం ఎంతమంది పిల్లలుగా పుట్టామో, కోడలుగా పుట్టామో, కొడుకులుగా పుట్టామో, సో మొత్తానికి ఉన్నదంతా కూడా జన్మల బట్టి ఉన్నదంతా కూడా ఆ మూలాధార చక్రంలోనే మోస్తూ ఉంటాం. మన బంధం మూలాధార చక్రంలో మన బంధాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈ మూలాధారంలోనే ఉంటాయి. అందుకే అవంతా కూడా పృథ్వీతత్వం. మూలాధారం అంటే ఏంటి? పృథ్వీతత్వం అన్నమాట. అంటే భూతత్వం అన్నమాట మూలాధారం. అప్పుడన్నీ కూడా ఆ గురువుకి మనం ఇచ్చేసుకోవాలన్నమాట. అంటే అక్కడ సరెండర్నెస్ ఫుల్గా అక్కడ గురువుకి నా మూలాధార చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్నీ నీకు సమర్పించేస్తున్నాను అని ఆ మూలాధార చక్రంలో ఉన్నవన్నీ గురువుకి ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నామో, సమర్పణ అంతా కూడా సమర్పణ భావం ఉండాలన్నమాట. శరణాగతి సమర్పణ భావం ఆ రెండు కూడా ఉండాలి పూర్తిగా. అంతా నీదే భారం అనుకుని పూర్తి సరెండర్నెస్ అయిపోవాలి. అప్పుడే అక్కడ మూలాధార చక్రంలో మనం అలాగే అయిన తర్వాత మనం ఇది కావాలి అది కావాలని మనం అడగకూడదు. కాకపోతే మనం అన్నీ కూడా మూలాధార చక్రంలో ఉన్న నా బ్లాక్స్ అన్నీ క్లియర్ చెయ్యి గురుదేవా అని అక్కడ పూర్తిగా సరెండర్నెస్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఆ మూలని ఆ బంధాలని అవన్నీ ఏం చేస్తారో ఆయన ఇష్టం. ఆ మూలాధార చక్రంలో ఉన్న అక్కడ ఉన్న దేవుడికి మట్టుకు మనం శరణాగతి పొందాలి, దీవించమని అడగాలి, ఏంటి అన్నీ కూడా ఆశీర్వదించమని అడగాలి. ఇంకా మనం ఏంటి అక్కడ ఏమున్నా కూడా అన్నీ పూర్తిగా సమర్పించాలన్నమాట. ఆ భగవంతుడికి సమర్పించాలి పూర్తిగా. దీవించమని అడగాలి, ఏంటి ఆశీర్వదించమని అడగాలి, అలాగే అనుగ్రహించమని అడగాలి. మొత్తానికి అంతా కూడా మూలాధార చక్రంలో ఉన్న అధిపతికి మనం పూర్తిగా సరెండర్ అవ్వాలి అని చెప్తున్నాను అనమాట. అక్కడ ఏం చేస్తామంటే మూలాధార చక్రంలో అక్కడ బాగా వెలుగుతున్న ఆ గురుని చంద్రున్న ధునిలో, అంటే ఏదైనా సరే మనం లోపల ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మటుకు పూర్తిగా మన బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి ఓ సినిమాలాగా చూస్తున్నప్పుడు ఎలాగైతే మనం అన్నీ మర్చిపోయి చూస్తామో, అంత సరెండర్నెస్ ఉంటుందో అంతలాగా పూర్తిగా సరెండర్ అయిపోవాలి. మన బాహ్య స్థితి అంతా కూడా పూర్తిగా మర్చిపోవాలన్నమాట. పూర్తిగా మర్చిపోతే మటుకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఈ మూలాధార చక్రం ఆ రకంగా మనకి యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా మూలాధార చక్రం దగ్గర గణపతికి మనం సరెండర్ అవ్వాలి. తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే ఏటవుతుంది, కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి పొత్తు కడుపు దగ్గర ఏం చేస్తుంది, స్వాదిష్టాన చక్రం ఉంటుంది అన్నమాట. ఎడ్రినల్ గ్లాండ్ అంటారు దాన్ని, స్వాదిష్టాన చక్రం. అది ఎలా ఉంటుందంటే మనకు ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఈ సప్తవర్ణాల కలర్స్ అన్నీ కూడా మనకి చక్రాలన్నీ కూడా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార స్థితి. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. విబ్జిఆర్ కలర్స్, VIBGYOR ఆ కలర్స్లో ఉంటాయన్నమాట. మూలాధార చక్రం అంటే రెడ్ అనమాట, ఎరుపు రంగులో ఉంటుంది అనమాట మూలాధార చక్రం. తర్వాత స్వాదిష్టాన చక్రం ఆరెంజ్ కలర్ అనమాట. దానికి ఎన్ని ఉంటాయి, 6 petals ఉంటాయి, అంటే 6 రెక్కలు ఉంటాయి అన్నమాట. దానికి 6 రెక్కలు ఉంటాయన్నమాట. ఆ 6 రేకులు కూడా ఏటవుతాయంటే మనం బాగా ఊహించుకోవాలన్నమాట. దానికి మంచి ఆరెంజ్ కలర్ ఉంది అని ఊహించుకోవాలి. అంతా కూడా ఎక్కడ మన నాలుగు మీద కానీ, మన బాడీలో కానీ, మన పొత్తు కడుపు దగ్గర కానీ, సో ఎక్కడైనా సరే ఊహించుకుంటూ అక్కడ 6 సార్లు అక్కడ ఏంటి వమ్మని బీజాక్షరం ఉంటుంది. ఆ వమ్మని బీజాక్షరాన్ని మనం ఉచ్చరిస్తూ ఉండాలన్నమాట. దానికి కావలసిన బీజాక్షరాలు ఉంటాయి. లం, వం, రం, యం అనేసి అలాంటివి ఉంటాయి అన్నమాట. ఆ బీజాక్షరాలను కూడా మనం ఉచ్చరించుకుంటూ ఉండాలన్నమాట. ఈ స్వాదిష్టాన చక్రం ఏంటవుతుందంటే ఇది జలతత్వం. వరుణుడు అనమాట. వరుణుడు అంటే జలతత్వానికి సంబంధించింది అనమాట.
ఆ జలానికి మనం సంపూర్ణ సమర్పణ భావం, శరణాగతి భావం చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాను అనమాట. అక్కడేంటి చిన్న చిన్న విత్తనాలను కూడా పాల్గొట్టి అంతర్గతంగా వాటిలోంచి చేతనాశక్తి మహావృక్షంగా మారుతుంది. అంటే ఏదైనా సరే మన స్వాధిష్టాన చక్రంలోనే మనకి క్రియేషన్ అన్నది జరుగుతుంది. అంటే మనం సృష్టించుకోవడం అంతా కూడా, సృష్టి అంతా కూడా స్వాధిష్టాన చక్రంలోనే జరుగుతుంది. ఎందుకంటే స్వాధిష్టాన చక్రానికి అధిపతి బ్రహ్మ, సరస్వతి అమ్మవారు ఉంటారనమాట అక్కడ. అలాగే ఇప్పుడు అందులో ఏదైనా చేతనాశక్తిని మహావృక్షంగా మారుస్తుంది. మన అంతర్గతంగా మనలో అంటే చేతనాశక్తి ఉన్నది, క్రియేషన్ ఉందనుకోండి, ఆ క్రియేషన్ అన్నది ఉంటేనే అది పని ఏం కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది యొక్క ఏంటి జలం తాలూకు లక్షణం అదే. జలం అన్నది మనం గ్లాసులో వేసాం అనుకోండి, గ్లాస్ లాగే ఉంటాయి గ్లాస్ నీళ్ళలాగే ఉంటాయి. అదే నీళ్ళు కింద పోసామనుకోండి, అది ఇంకా అలా వెళ్ళిపోతుంటుంది. సో ఏదైనా సరే ఆ రూపం అన్నది మనం సృష్టించిందే, మనం క్రియేట్ చేసుకున్నదే. ఆ క్రియేషన్ అన్నది స్వాధిష్టాన చక్రం యొక్క లక్షణం అన్నమాట. సర్వసమర్థుడైన గురువు మనలో ఉన్న సంస్కారాలన్నింటినీ బట్టబయలు చేసి విత్తనాన్ని బద్దలు కొట్టి మహావృక్షంగా అంకురింపచేయగలరు. ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రాన్ని మనం బాగా యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, మనలో క్రియేటివిటీ బాగా పెరుగుతుంది అనమాట. మనలో ఉన్న సంస్కారాలన్నీ, కుసంస్కారాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోయి మంచి సంస్కారాలుగా మార్చుకోవచ్చు అనమాట. సో ఏదైనా మన క్రియేషన్, మనం మారాలి, లేదు నేను ఇలా ఉండకూడదు, మారాలి అన్న ఉద్దేశం కలిగించేది కూడా ఈ స్వాధిష్టాన చక్రం అనమాట. రేపొద్దున్న మనకి ఏదైనా ఎగ్జామ్లోని ఇంకా ఎక్కువ మార్కులు రావాలి, నేను మంచి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి జాబ్లో జాయిన్ అవ్వాలి అని క్రియేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మనమే. సో స్వాధిష్టాన చక్రాన్ని మనంతటా మనమే క్లియర్ చేసుకోవాలి. అది ఎలా చేసుకున్నా నీరు ఎలా మార్పు చెంది గుణం ఉంటుందో అలాగే మనం కూడా ఇప్పటిదప్పుడు మార్చుకోవచ్చు. ఎలాగంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే మటుకు ఇవంతా తప్పకుండా జరుగుతుంది. అందుకని ఆ గురువు యొక్క అనుగ్రహం మన మీద ఉండేలా చూసుకోవాలి అని చెప్తున్నాను. ఆ గురువు అనుగ్రహ వర్షం మనపై వెల్లువలా కురుస్తుంది. మనం అడగాలి, అడిగితేనే. అడగకపోతే అమ్మాయిని అన్నం పెడతాయి కదా, అడగాలి. ఎక్కడైనా సరే ఏ గురువునైనా అడగాలి, మన బాహ్యంగా కానీ అంతరంలా కానీ. బాహ్యంలో అయితే ఎంచుకోవాలి, ఈ గురువు మంచా ఆ గురువు మంచా అనేసి ఎంచుకోవడం బట్టి ఉంటుంది బాహ్యంలో. అదే అంతరంలో అయితే అంతా కూడా దైవత్వం అంతా కూడా మనలోనే ఉంది. గురువే దైవం, దైవమే గురువు. ఆ గురువుని ఒక్క శ్వాస అనే గురువుని పట్టుకుంటే మన అంతరంలోకి మనం ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఆ ప్రేమ వర్షంలో మనం తడిసి మొద్దవుతున్నాము అని చెప్తున్నారు. సో అలాగ మనం స్వాధిష్టాన చక్రం కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అలా భావం చేసుకుంటూ కళ్ళు తెరవకుండానే పొత్తుకడుపు స్థానంలోని స్వాధిష్టాన చక్రం నుంచి కాస్త పైకి తెచ్చుకొని ఆ తేజోపుంజం అంటే మన కాంతి వెళ్తున్నట్టు ఊహించుకున్నాం కదా. మూలాధార చక్రం దగ్గర ఎరుపు రంగులో ఉంది, తర్వాత స్వాధిష్టానం దగ్గర ఆరెంజ్ కలర్లో ఉంది. తర్వాత ఇంకా అలా ఊహించుకుంటూ ఎక్కడికి రావాలి, మణిపూర చక్రంలోకి రావాలి. మణిపూర చక్రం అంటే ఎక్కడ ఉంటుందంటే నాభి స్థానంలో వెన్నుపోసు ఆనుకొని ఉంటాయి. చక్రాలు అన్నవి ఎప్పుడూ కూడా ఇథరిక్ బాడీలో ఉంటాయి అన్నమాట. మన ఫిజికల్ బాడీలో కాదు, ఫిజికల్ బాడీలో మనకి గ్లాండ్స్ ఉంటాయి, ఇథరిక్ బాడీలోనే ఈ చక్రాలు అన్నవి ఉంటాయి అన్నమాట. అక్కడ మనం ఊహించుకోవాలి, నాభి స్థానంలో ఉంచుకోవాలి. అక్కడ మణిపూర చక్రంలో మన దృష్టి అంతా అక్కడ ఉంచుకోవాలి. అక్కడ ఏంటి, మూలాధార స్వాధిష్టానం అయిపోయింది. మణిపూర చక్రం దగ్గర 10 పెటల్స్ ఉంటాయి అన్నమాట. 10 రెక్కలు ఉన్న పద్మాన్ని మనం ఊహించుకోవాలన్నమాట. ఆ ఊహించుకుంటూ అది ఏంటి, అగ్నిస్థానం. దానికి మనకు మూలాధారం భూమి, స్వాధిష్టానం జలం, మణిపూరకం అగ్ని అనమాట. అగ్నిస్థానం అంటే వేడిగా ఉంటుంది. ఆ వేడి ఎక్కడైతే మండుతోన్న మణిపూర చక్రాన్ని భావన చేస్తూ ఆ జ్యోతిలోని అగ్నితత్వంలో ధ్యాస ఉంచి మధురాతి మధురమైన గురునామాన్ని 10 సార్లు జపించాలి. అంటే మణిపూర చక్రం అగ్ని చక్రం అనమాట. అగ్నిస్థానం, అగ్ని ఉంటుంది అనమాట. ఆ అగ్నిలోనే మణిపూర చక్రం ఊహించుకొని అందులో గురునామాన్ని 10 సార్లు మనం జపిస్తూ ఉండాలన్నమాట. జపిస్తూ ఉంటే అప్పటి వరకు అపవిత్రంగా ఉన్నటువంటి మన దృష్టికోణం, మన వే ఆఫ్ సీయింగ్, ప్రతి విషయంలోని మనం ఎలా చూస్తాం, ప్రతిదీ
కీడెన్స్ మేలెన్స్ అంటారు కదా, ప్రతిదీ ఎంతసేపు నెగిటివ్ థాట్సే ఉంటాయి. అమ్మో అక్కడికి వెళ్తే ఏటవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏటవుతుందో, బస్సు వెళ్తే గుద్దేస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో అలాంటివన్నీ నెగిటివిటీస్ అన్నీ పోతుంటాయి అన్నమాట. మన దృష్టికోణం కూడా పూర్తిగా అగ్నిలో ఎలాగైతే దహించిపోతుందో అలాగే మనలో ఉన్న బ్యాడ్ అంతా కూడా పూర్తిగా దహించిపోతుంది అన్నమాట. దహించిపోయి మనలో అంతా కూడా పాజిటివ్నెస్ అన్నది ఈ మణిపూరక చక్రం దగ్గర వస్తుంది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి మన దృష్టి ఎవరిలైనా ఉన్నా సరే లోపాలను ఎప్పుడు చూడడం అనమాట. అంతకుముందు మనకు వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అని ఎంతసేపు వాళ్ళు మంచిగా ఉన్నా సరే అలా చెడ్డేయటం ఉందా అని ఎత్తుతాం. ఈ మణిపూరక చక్రం ద్వారా మన దృష్టి మారుతుంది అనమాట. మన దృష్టి మారిపోయి అప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా మంచిగానే చూడగలం అనమాట. అప్పుడు మన దృష్టి అంతా ఎలా ఉంటుంది, ఇప్పుడు లేడీస్ని చూసారనుకోండి అంతకుముందు అంతా పిచ్చిగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మణిపూరక చక్రం యాక్టివేట్ అయిందో అప్పుడు మనకి స్త్రీలందరూ కూడా మాతృమూర్తులుగానే కనిపిస్తారు అనమాట. మా అమ్మలాడితే వాళ్ళ అమ్మ, మా అక్కలాడితే వాళ్ళ అక్క, వాళ్ళ సిస్టర్ అందరూ సో తోడబుట్టిన వాళ్ళందరిలాగా కనిపిస్తారనమాట. ఇంకా అందరూ మనమే అంతా ఒకటే అన్నట్టు మంచి ధర్మాలకు ఉంటాయి. ధర్మం సత్యం అన్నీ కూడా ఇందులో వస్తాయన్నమాట. అంటే మన వే ఆఫ్ సైట్ ఆఫ్ సీయింగ్ మారుతుంది అనమాట. ఈ కళ్ళు అన్నీ కూడా ధర్మం చూడడం కోసమే, ధర్మంగా ఉండడం కోసమే, మంచి చూడడం కోసమే నాకు కళ్ళు ఉన్నాయి అని మన దృష్టి అంతా కూడా పూర్తిగా మారుతుంది అన్నమాట. ఎప్పుడు మారుతుంది? ఏదైనా సరే భావనే బ్రహ్మాస్త్రం. మన భావనలు మార్చుకుంటేనే ఏదైనా చూస్తుంది. అంతేగాని మన పైకి మామూలుగా చూసేసి అబ్బా అమ్మ తల్లి అనుకోని పైకి చూసుకొని లోపల అంతా మన దృష్టి మారలేదనుకోండి ఏమీ ఉపయోగం ఉండదు అన్నమాట. సో పైన మారాలి, లోపల అంతర్గతంగా కూడా మార్చుకుంటూ ఉండాలి. అక్కడి నుంచి ఏంటవుతుందంటే మన దృష్టి అంతా కూడా ఇంకొంచెం పైకి వెళ్ళి హృదయస్థానంలో ఉంటుందండి. హృదయస్థానం అంటే అదే మన హార్ట్ దగ్గర ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనాహత చక్రం ఉంటుంది. అక్కడ వెన్నుపోసు కానుకొని మళ్ళీ ఏంటి ఉంటుందంటే అనాహత చక్రం ఉంటుంది అనమాట. అనాహత చక్రం ఎలా ఉంటుంది? దానికి 12 దళాలు ఉంటాయి. 12 దళాలు ఉన్నాయి సరే ఆకుపచ్చ రంగులో ఉంటుంది అనమాట. ఆకుపచ్చ రంగులో ఉన్నట్టు మనం ఊహించుకుంటూ ఉండాలి. హృదయం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. మంచిగా హృదయ చక్రం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, పచ్చదనంగా ఉండాలన్నమాట. మనం ఇప్పుడు చూడండి, మనకి ప్రేమతత్వంతో ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రతి మనిషి కూడా ప్రేమతత్వంతో ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఆనందంగా ఉన్నాం అనుకోండి రక్తం బాగుంటుంది అన్నమాట మనలోని. అంటే మన మనసులో ఎప్పుడూ కూడా జాలి, కరుణ, దయ అవన్నీ కూడా మన దాంట్లో ఇక్కడ ఏం చేయాలి? అనాహత చక్రం దగ్గర మనం గురునామాన్ని 12 సార్లు మనం జపించాలన్నమాట. 12 సార్లు అలాగా మనం జపిస్తే ఉంటే ఆ గురుదేవుడి యొక్క అంటే దైవస్పర్శ మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ దైవస్పర్శని, ఆ గురుస్పర్శని నేను చూస్తున్నాను అన్న భావంతో ఆ గురుదేవులు నన్ను కరుణిస్తున్నారు, ఆ దైవస్పర్శ నా దగ్గర ఉంది, ఆ దైవం నాతోనే ఉంది, ఆ దైవం నన్ను అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది అనేసి మనం అనుకోవాలన్నమాట. మనం అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ గురువు మనకి దర్శనం ఇవ్వండి అని మనం అనుకోవాలన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన స్పర్శ ఎలా ఉంటుంది? గురువు యొక్క స్పర్శ ఎప్పుడు కూడా అమ్మ స్పర్శలాగే ఉంటుంది. అమ్మని స్పర్శిస్తే మనకి ఎలా ఉంటుందో ఆ గురువు యొక్క హస్తస్పర్శ అంటే చేతి స్పర్శ కూడా అలాగే ఉంటుంది. గురువు యొక్క స్పర్శ గురువు ఎప్పుడైతే అనుగ్రహించారో, గురువు ఎప్పుడైతే ఆశీర్వదించారో, అలాగే గురువు ఎప్పుడైతే దీవించారో, ఎప్పుడైతే దర్శనించారో, సో ఎప్పుడైనా సరే ఏ చక్రం దగ్గర మనం చేసుకున్నా కూడా ముందుని అనుగ్రహించమని అడగాలి. అనుగ్రహించమైన తర్వాత మనకి దర్శనం ఇచ్చిన తర్వాత దీవించమని, ఆశీర్వదించమని అడగాలన్నమాట. ప్రతి చక్రం దగ్గర ఉన్న గురువుల్ని, దేవుల్ని అలాగే అడుగుతూ ఉండాలన్నమాట. ఆ ప్రేమ స్వరూపుడైన తండ్రి యొక్క దివ్య స్పర్శను మనం పూర్తిగా అనుభవిస్తూ ఉండాలి. అలాగే ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే మనకి ఏంటవుతుందంటే కంఠస్థానం దగ్గర అంటే విశుద్ధ చక్రం అనమాట. అంటే మన గొంతు దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది. వెన్నుపూసను ఆనుకొని విశుద్ధ చక్రం అంటారు. ఆ విశుద్ధ చక్రానికి ఏంటి 16 పెటల్స్ ఉంటాయన్నమాట. అవి ఎలా ఉంటాయంటే బ్లూ, నీలం కలర్, స్కై బ్లూ అంటాం కదా, ఆ కలర్లో ఉంటాయన్నమాట.
అక్కడ మళ్ళీ 16 సార్లు 10 సార్లు ఎక్కడేంటి విశుద్ధ చక్రానికి హమ్ బీజం ఉంటుందన్నమాట. హమ్ 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 అనుకొని మనం అలా 16 సార్లు హమ్ బీజాన్ని మనం చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మనకి మన ఇన్నర్లో ఏంటైతే ఉన్నాయో, అదే మన అవుటర్ బాడీలో ఏవైతే గ్లాండ్స్ అవి ఉన్నాయో, మన ఇన్నర్లో కూడా అలాగే మనకి చక్రాలు అన్నటువంటివి ఉన్నాయి. ఆ చక్రాలను ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నామో మన ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరిగితే ఆటోమేటిక్గా జీవశక్తి పెరుగుతుంది. జీవశక్తి పెరిగితే మన లైఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగిన తర్వాత ముక్తి వస్తుంది. ముక్తి అలాగే మనం ఈ ధ్యానంలో ఉంటూ కూడా ధ్యానం చేస్తూ ఈ షట్చక్రాలను ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నామో మనలో ప్రాణశక్తి అన్నది పూర్తిగా పెరిగి మన జీవశక్తి పెరిగి మన ఆయుర్దాయం పెరుగుతుంది. ఎందుకంటే శ్వాసల సంఖ్య తగ్గిపోతుంటుంది. రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? రోజుకి 900 సార్లు అంటారు ఇంచుమించు. ఆ రోజుకి 900 సార్లు శ్వాస తీసుకునే తిరిగిపోద్ది. ఇప్పుడు నిమిషానికి 15 సార్లు, ఆ 15 అలా అలా తగ్గుతూ ఇంకా శ్వాస అలాగా 4కి 3కి కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ శ్వాస తీసుకునే శక్తి ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా మన లైఫ్ టైము, మన జీవితకాలం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.